జాను ఆల్రెడీ టాబ్లెట్ కూడా వేసుకున్నాను, అయినా తగ్గట్లేదు. ఇప్పుడు నా జాను నా దగ్గరకు వచ్చి టెంపరేచర్ చూస్తుంది. పోనీ కాసేపు పడుకోండి సార్. అలా కూడా ట్రై చేశాను జాను, నిద్ర పట్టడం లేదు. ఇప్పుడు నా కోసం ఆగకపోతే ప్రేమ తగ్గినట్టే. అంటే వెళ్ళిపోతే ప్రేమ తగ్గినట్టేగా. వెళ్ళదు, వెళ్తుందేమో. వెళ్ళదు, వెళ్తుంది బాబు. వెళ్ళదు వెళ్ళదు వెళ్ళదు. సార్ ఇలా రండి సార్. ఒక్క నిమిషం. హాయ్ విశ్వ, చెప్పు. జాను, ఎక్కడున్నావు జాను? కాలేజీకి రావట్లేదా? వస్తాను విశ్వ, ఆల్రెడీ నేను స్టార్ట్ అయ్యాను కూడా. ఇక్కడ ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ అవబోతుంది, అందరూ వచ్చేసారు. నువ్వు ఒక్కరోజు మిస్ అయినా ఎగ్జామ్స్ రాయలేవు. ఇయర్ వేస్ట్ అయిపోతుందని ప్రిన్సిపల్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు కదా, మర్చిపోయావా? అయ్యో లేదు విశ్వ, గుర్తుంది. నేను వచ్చేస్తున్నాను, సరేనా? బాయ్ బాయ్. జాను, ఎవరు జాను? కాలేజ్ నుంచి విశ్వ కాల్ చేశాడు సార్. క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అయిందంట. నేను కాలేజ్కి వెళ్ళొస్తాను సార్. జాను ఆగు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అలా కూర్చోండి. రండి రండి. బాగున్నారమ్మా? బాగున్నాను. కూర్చోండి. కూర్చోండి అమ్మా. కూర్చోండి కూర్చోండి. అమ్మా తులసి, అమ్మా. అమ్మమ్మా, నా బంగారు తల్లి. తులసి, అన్నయ్య. తులసి, మీ అమ్మ వాళ్ళకి కాఫీ తీసుకురా. అలాగే. వెళ్ళు వెళ్ళి వెళ్ళు. కూర్చోండి అమ్మా, కూర్చోండి నాన్న. కూర్చోండి. ఆ రోజు సారె పట్టుకొచ్చినప్పుడు జరిగింది మనసులో పెట్టుకోకండి బాబుగారు. అయ్యో, అలాంటిదేం లేదండి. బియ్యం అందుకున్న చోట ఇలాంటి చిన్న చిన్న గొడవలు సహజమే కదా. మా అమ్మాయి నిన్న ఫోన్ చేసి మమ్మల్ని మీరు రమ్మన్నారని సంతోషంగా చెప్పగానే కడుపు నిండిపోయింది మాకు. ఎందుకు రమ్మన్నావో కూడా తులసి చెప్పే ఉంటుందిగా. చెప్పిందండి. మా అబ్బాయిని కోడల్ని కూర్చోబెట్టి మాట్లాడి సమస్యని పరిష్కరించడానికే కదా. నాన్న తీసుకోండి. ఈయన ఎలక్షన్స్ వస్తే కానీ చెయ్యని ఓవర్ యాక్షన్ ఇప్పుడెందుకు చేస్తున్నారు? నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. చూడండి బాబుగారు, చల్లకొచ్చి ముంత దాయడం ఎందుకు, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మా కీర్తిని మీ ఇంట్లో నుంచి పంపించేశారు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజమే కదా. 2 రోజుల్లో సర్దుకుపోతుంది, ఎందుకులే అనుకున్నాను.
కానీ నిన్నే తెలిసింది మా కీర్తికి మీరన్నా మీ అబ్బాయి అన్నా అస్సలు ఇష్టం లేదని. నా మనవరాలు వద్దంటున్నా దాని వెనక పడుతున్నాడు నీ కొడుకు. సిగ్గులేదా వాడికి? బావగారు, మీరెలా మాట్లాడినా చెల్లుతుందనుకోకండి. మాకు రోషం పౌరుషం ఉన్నాయి, మేం కూడా మాట్లాడగలం. ఏమండి, మీరాగండి. మనం ఈ ఇంటికొచ్చింది వీళ్ళని కలపడానికండి. ఇప్పుడు ఏం మాట్లాడొద్దు. మావయ్య, మీరు సమస్య పరిష్కరించాలనే కదా రమ్మన్నారు. మళ్ళీ ఈ విడాకులు సంతకాలు ఏంటి? అవును, వీళ్ల సమస్యకు విడాకులే శాశ్వత పరిష్కారం. అందుకే పిలిపించాను. నువ్వు ఈ ఇంటికి కోడలుగా వచ్చావు కాబట్టి నిన్ను నేను పంపించలేనేమో, కానీ కీర్తి నా కూతురు, నా ఇష్టం. పంపాలో లేదో నేను చూసుకుంటాను. మధ్యలో ఇంకొకరు జోక్యం చేసుకోవద్దు. అయినా తింటానికే దిక్కులేని మీ ఇంటికి దాన్ని పంపించడమే నేను చేసిన పెద్ద తప్పు. ఈ రోజు ఆ తప్పు దిద్దుకోవాలనే పిలిపించాం.